హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చామింగల్ చిన్ని. ఎలా ఉన్నారన్నది నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి వాడపల్లి వెంకన్న స్వామి దగ్గరికి వెళ్ళొచ్చానండి. నేను అక్టోబర్ 18 శనివారం రోజున వెళ్ళామన్నమాట. నేను 7 వారాలు చేసుకున్నాను ఇంట్లో. 7 శనివారాలు చేసుకొని లాస్ట్ వారం 8వ వారం కూడా వడ్డీ కింద చేసుకున్నాను స్వామివారికి. చేసుకున్న తర్వాత స్వామివారి దర్శనార్థం వాడపల్లికి వెళ్ళామండి. వఫీ నేను మాత్రమే వెళ్ళాము. మా వారు ఆఫీస్ ఉందనేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు. సో వఫీ నేను ఎర్లీ మార్నింగ్ 3:30కి అలా వెళ్ళాము. ఆల్రెడీ షార్ట్ వీడియో ఒకటి పోస్ట్ చేశాను, చూసే ఉంటారు. ఆ వీడియో చూసుంటే మీకు ఐడియా ఉంటుంది. అసలు ఆ రోజు అండి చాలా బాగుందనమాట. మేము 6:30కి అలాగా రీచ్ అయిపోయాము. దర్శనానికి క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యేసరికి 7 అయిపోయింది. 7 to 8:30 8:45 కల్లా దర్శనం అయిపోయిందనమాట. దగ్గర 1.5 hour 2 hours పట్టింది. అసలు వార్షికోత్సవాలంటండి, నాకు తెలీదు. లాస్ట్ డే అనమాట మేము వెళ్ళిన రోజు. చాలా బాగుంది గుడి, చూడటానికి కళ్ళు పండగగా అనిపించింది అనమాట. స్వామివారి దర్శనం కూడా చాలా బాగా అనిపించింది. వెంకటేశ్వర స్వామివారి అలంకార ప్రియుడు అంటారు కదా, దానికి తగ్గట్టుగా గుడి అంతా పూలతో భలే అలంకరణ చేశారండి. చాలా బాగుంది. చూస్తున్నారు కదా, శంకు చక్రనామాలు పూలతో ఎంత చక్కగా డెకరేట్ చేశారో. ఇంకా మేము బయటకు వచ్చే టైంకి జనాలు అసలు ఎలా వస్తున్నారంటే తండాలుగా కదిలి వస్తున్నారనమాట. ఆ రోడ్లంతా జనమే అనమాట. ప్రదక్షిణలు చేసేవాళ్ళు, దర్శనానికి వెళ్ళేవాళ్ళు ఎలా ఉన్నారంటే నాకు భయంకరంగా అనిపించారు ఆ జనము. చాలామంది వచ్చారండి. ఎవ్రీ సాటర్డే ఇలానే ఉంటుందంట. ప్లస్ ఆ రోజు వార్షికోత్సవాలు లాస్ట్ డే అవ్వటం వల్ల క్రౌడ్ కొంచెం ఎక్కువగానే ఉందని చెప్పారు. మేము దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదాలు తీసుకుందామని వెళ్ళాము. కానీ ప్రసాదాలు తీసుకునేలా ఏమాత్రం అనిపించలేదు. వఫీ నేను ఇద్దరమే ఉన్నాం కదా, ఆ క్యూ లైన్లో పాపను తీసుకొని వెళ్తే ఒత్తిడిగా ఉంటుందేమో అని భయం వేసింది. పక్కనే కొంచెం పులిహోర ప్రసాదం పంచుతున్నారు, ప్రసాద వితరణ చేస్తున్నారు. అది తీసుకొని సేవించి మేము ఇంకా రిటర్న్ అయిపోయాము. అలా పక్కకు వస్తుంటే ఆ గుడి తరపు వారు, స్వామివారి తరపు వారే అనమాట, మొక్కలు పంచుతున్నారండి. ఉసిరి మొక్కలు, తులసి మొక్కలు, ఇంకా మారేడు మొక్కలు పంచుతున్నారు. అవి కూడా నేను తీసుకున్నాను. చూడండి, అసలు గుడికి బ్యాక్ సైడ్ అనమాట విష్ణుమూర్తి శేష పాన్పుపై శయనిస్తున్నట్లుగా పువ్వులతోటి అండి, న్యాచురల్ ఫ్లవర్స్ తోటి డెకరేషన్, అదంతా న్యాచురల్ ఐటమ్స్ తోటి డెకరేట్ చేశారు. ఎంత బాగుందో దగ్గరికి వెళ్ళి చూడలేకపోయాను. కానీ నేను ఆ క్రౌడ్లో ముందుకెళ్ళే ప్రయత్నం చేయలేదన్నమాట. వఫీ ఉంది. వఫీని తీసుకొని వెళ్తే గబుక్కున ఏదైనా ఒత్తిడి జరిగితే పాప భయపడుతుందేమో అనేసి నేను ప్రయత్నం చేయలేదు. ఇలాగ మీకు కూడా చూద్దామన్నట్లు చిన్న చిన్న వీడియో క్లిప్పింగ్స్ అయితే నేను తీసి ఇలాగ వీడియో పోస్ట్ చేస్తున్నాను. వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే గుడిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత గోదావరి నది ఉంది కదా, వఫీకి ఆ నది కూడా చూద్దామన్నట్టు వచ్చామన్నమాట. ఇలా నడుచుకుంటూ వెళ్ళాము. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు వాటర్ దగ్గరికి వెళ్ళనివ్వలేదు. గేట్లలాగా అడ్డుగా కట్టేసి ఉన్నారు. ఎందుకంటే ఆ గోదావరి వాటర్ ఉధృతి ఎక్కువగా ఉందన్నమాట. నదిలో నీటి ఉధృతి ఎక్కువగా ఉన్న మూలాన గేట్స్ అవి కట్టేసి ఉన్నారు. ఆ గుడి దగ్గర నుంచి నది దగ్గరికి వెళ్ళే మధ్యలో చూడండి ఎలా ఉందో. అసలు పచ్చని పంట పొలాలు, ఆ పచ్చటి మొక్కలు, కొబ్బరి చెట్లు భలే బాగుందండి. నాకైతే ఆ వీడియో చూస్తుంటే ఇప్పుడు చూస్తున్నా కూడా ఆ రోజు వెళ్ళినప్పుడు ఎలాగైతే మంచిగా అనిపించిందో అలానే అనిపిస్తుంది. అసలు మా ఊరు ఇక్కడైతే ఎంత బాగుండేదో, మేము స్టే చేసేది ఇక్కడైతే ఎంత బాగుండేదో అనిపిస్తుంది. నాకు ఎందుకో అలాగా ప్రకృతికి దగ్గరగా జీవించడం అంటే నాకు చాలా ఇష్టము. చూడండి భలే బాగుంది. ఆ పక్కన అంతా పశువుల దొడ్లు అలా ఉన్నాయన్నమాట. పూల తోటలు, కూరగాయల తోటలు, దొండకాయ, కాకరకాయ తోటలు అలాగా పెట్టేసి ఉన్నారు. చాలా బాగుంది. వఫీ గురించే వెళ్ళాము. వఫీకి ఆ వాటర్లో, నదిలో స్నానం చేయడం అంటే చాలా ఇష్టము. వఫీ గురించి వెళ్ళాం. కానీ చూడండి ఇలాగ గేట్స్ వేసి క్లోజ్ చేశారు, వాటర్ దగ్గరికి వెళ్ళనివ్వకుండా. వాటర్ ఫ్లో అనేది చాలా ఎక్కువగా ఉందిలేండి. వాటరు ఎక్కువగా ఉంది, నీరు చాలా ఎక్కువగా ఉంది. ఎవరైనా ప్రమాదాలు జరుగుతాయేమో అన్నట్లుగా క్లోజ్ చేసేసారు. భక్తుల సేఫ్టీ గురించి అలా క్లోజ్ చేశారు. వఫీ అయితే డిసప్పాయింట్ అయింది. బట్ ఓకే అన్నట్లు చూస్తుంది. ఇంకా కొంచెం సేపు అలా ఉన్న తర్వాత మేము రిటర్న్ అయిపోయామన్నమాట.
ఒక హాఫ్ అన్ అవర్ అలాగా చూసింది. ఇంక తర్వాత మేము రిటర్న్ అయిపోయాము. కానీ అంత వాటర్‌లో అలాగా అడ్డుగా గేట్స్ అవి పెట్టడమే మంచిదేమో అనిపిచ్చింది. గబుక్కున అంతమందొస్తున్నారు కదా! వాళ్ళందరికీ కాపలా ఉండలేరు కదండీ ఎవరు. ఇంకా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోమంటే ఎవరు తీసుకుంటారు? ఏదైనా ప్రమాదాలు జరిగిన తర్వాత మళ్ళీ ఆహ్, యాజమాన్యం పైనే మీరు అలా చేయలేదు, ఇలా చేయలేదు అంటారు. ఈ గొడవేం లేకుండా గేట్లు పెట్టేశారనమాట. వాటర్‌లోకి ఎవరు ఎళ్ళకుండా ప్రమాదాలు జరగకుండా. గుడ్ ఫర్ ఆల్ అన్నట్టు అనిపిచ్చింది నాకు కూడా. చూడండి ఫుల్ ఆఫ్ వాటర్‌తో ఉందనమాట రివరు. అసలు వాటర్ అయితే ఎంత ప్యూర్‌గా కనిపిస్తున్నాయో. వర్షాలు ఎక్కువగా రావటం మూలన వర్షపు నీరంతా ఇలాగా వచ్చేసినట్లుంది. చాలా వర్షాలుగా ఉన్నాయండి. అప్పటినుంచి నేనెళ్ళింది అక్టోబర్ 18థ్. ఇప్పటికి 1 వీక్ పైన అయిపోతుంది. వీడియో పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయిపోయింది. ఇంక స్నానాలు చేసేవాళ్ళు, మొక్కులు తీర్చుకునేవాళ్ళు పైప్స్ తోటి వాటర్ వచ్చేలా పెట్టారు. అక్కడ స్నానాలు చేసి గుళ్ళోకి వెళ్ళిపోతున్నారనమాట. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.